బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటి వరకు చాలా వార్స్ చూసాం. కానీ ఇటువంటి వార్ కూడా చూస్తామని ఏ రోజు కూడా కల్లో కూడా అనుకోలేదు. ఇక తాజాగా ఇవాల్టి ఎపిసోడ్లో జరిగిన ఆ వార్ ఏంటి అంటే బర్గర్ వార్. ఈ వార్ మొత్తానికి ప్రధాన సూత్రధారి విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అండ్ బిగ్ బాస్ హౌస్ మేట్స్కి సంబంధించిన ఫ్యామిలీస్ వస్తున్న సంగతి మీ అందరు కూడా తెలిసిందే. అలా వచ్చిన వారు వారితో పాటు ఏదో ఒక ఫుడ్ తీసుకొచ్చి వెళ్తూ వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నారు. ఇక అలా విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ విష్ణుప్రియకు ఎంతో ఇష్టమైన బర్గర్స్ తీసుకొస్తారు. అయితే ఆ బర్గర్స్ తమతో షేర్ చేసుకోలేదని, ఫుడ్ విషయంలో అసలు షేర్ చేసుకోదని, విష్ణుప్రియపై తిండిపోతూ అని, ఇంత సెల్ఫిష్గా ఎలా ఉంటారని నబీల్తో ఒక మాట కలుపుతుంది ప్రేరణ. ఇక నబీల్ కూడా నేను కొంచెమే తిన్నానంటూ అబద్ధం చెప్తాడు. ఇక ప్రేరణ అయితే తెగ బ్యాడ్గా మాట్లాడుతుంది విష్ణుప్రియ గురించి. కానీ విష్ణు మాత్రం వాళ్ళ డాడీ తన కోసం తీసుకొచ్చిన బర్గర్స్లో ఒకటి తను నబీల్తో షేర్ చేసుకుంటూ తినగా ఇంకో దాంట్లో 2 హాఫ్స్ చేసుకుని నిఖిల్ అండ్ యష్మి తింటారు. అయితే ఇదంతా చూసి కూడా చూడనట్టుగా కావాలని బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటుంది విష్ణుప్రియ పైన ప్రేరణ ఏంటో ఆమె వాలకం ఏంటో అసలు అర్థం కావడం లేదు. చీఫ్ అయినప్పటి నుంచి కూడా గౌతమ్ని అండ్ విష్ణుని కూడా కూరల్లో కరివేపాకు తీసేసినట్టుగా తీసేస్తుంది. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళంతా తింటున్నారు వీళ్ళంతా తింటున్నారు అంటూ వాళ్ళ తిండిపై పడి ఏడుస్తూ ఉంటుంది ప్రేరణ. మొన్న కూడా సీతాఫల్ విషయంలో నామినేట్ చేసింది గౌతమ్ని. ఇక ఇవాళ విష్ణుప్రియ కోసం వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చిన దాన్ని పంచుకోలేదని, అదేదో రేషన్ అన్నట్టుగా అందరికీ సమానంగా పంచాలంటూ నీతులు వల్లిస్తుంది. చిన్నపిల్లలాగా నా చాక్లెట్ నువ్వు తీసుకున్నావు, నీ చాక్లెట్ నాకు ఇవ్వలేదంటూ వాళ్ళకి వీళ్ళకి చాడీలు చెప్తూ కాలమైతే కలుపుతుంది ప్రేరణ. ఇక మెగా చీఫ్గా మారిన ప్రేరణలో వచ్చిన ఈ అనూహ్య మార్పుపై, ఈ తిండి గోలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అయితే దీంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కూడా కామెంట్ చేయండి. మెగా చీఫ్గా ప్రేరణ ఎంతవరకు సక్సెస్ అయిందనే దానిపై కూడా మీ రేటింగ్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.